నమస్తే సార్, మీ పేరు? బాలసుబ్రహ్మణ్యం గారు. ఎక్కడి నుంచి వచ్చారు? పొంగనూరు, తిరుపతి దగ్గర. తిరుపతి పొంగనూరు దగ్గర నుంచి వచ్చారు. ఏ సమస్యతో వచ్చారు సార్ డాక్టర్ గుప్తాస్ కి? కిడ్నీ ప్రాబ్లం ఉన్నింది. 1.9 ఉన్నింది నాకు ఒక 4 months బ్యాక్. సార్ది యూట్యూబ్ లో వచ్చిందే వీడియోస్ రెగ్యులర్ గా చూసి మొత్తం ఆ డైట్ ఫాలో అయినాను. దాదాపు 0.8% తగ్గింది. ఓన్లీ డైట్ ఫాలో. అది ఆయన 100% చెప్పింటే మేము ఫాలో అయినదంతా 20-30% ఎక్కువ నా జర్నీ ఉంటుంది. సరే ఇక్కడ వచ్చింది ఈ రోజు చూసుకొని ఇక్కడ 1 week ఉందామనే వచ్చానమ్మా. అక్కడ ఫాలో అయితే నాకు దాదాపు 0.8% తగ్గింది. ఓకే, చాలా లెవెల్ అయితే తగ్గింది సార్. ఓన్లీ ఫుడ్ ద్వారా ఇంకా ఏం చెప్పారు వీళ్ళు? సార్ చెప్పండి, కొన్ని ఎక్సర్సైజ్, యోగా, కొన్ని పొజిషన్స్ ఇచ్చారు, వాకింగ్ చేయమన్నారు. రాగాకు చెప్పారు కానీ అది నేను ఫాలో 2-3 రోజులు ఫాలో అయినా అంతే. ఫాలో అప్ చేసుకుంటున్నారా సార్? ఇక్కడ నుంచి కాల్స్ వస్తున్నాయా, ఇలా చేయండి అలా చేయండి? ఈ రోజే వచ్చాను, మళ్ళీ నెక్స్ట్ ఫాలో అప్ ఉంటుంది. ఓకే, ఫాలో అప్ ఉంటుంది. ఏం సార్ జర్నీ చేస్తారా సార్? కంటిన్యూ అవుతారా డాక్టర్ గుప్తాస్ ఇంటిగ్రేటెడ్ తో? మంచి రిజల్ట్ ఉంది కదా. మంచి రిజల్ట్ ఉంది కాబట్టి అందుకే ఆ క్వశ్చన్ రైజ్ చేశాను సార్. రిజల్ట్ ఉంది దానికే ఇక్కడ వచ్చినాము. ఇక్కడ చూస్తే ఈ రోజు ఫుడ్ కూడా చాలా బాగుంది, డిఫరెంట్ గా ఉంది. దీన్ని బట్టి ఇంకా మంచి రిజల్ట్ వస్తుంది ఎక్స్పెక్టేషన్. ఎస్ సార్, తిరుపతిలో కూడా చాలా ఉన్నాయి కదా సార్, వాటికి వెళ్ళలేదా? ఇదే నచ్చిందంటారా? చెన్నై అపోలోలో కూడా తీసుకుంటున్నా, దాదాపు 4 years నుంచి తీసుకుంటున్నాను. రేజ్ కాలేదు, అట్లట్లే కొద్దిగా పాయింట్ పెరుగుతా వస్తా ఉంది కానీ స్టాగ్నెంట్ గా నిలబడలేదు. ఈ ట్రీట్మెంట్ లోనే అంటే ఈ ఫుడ్ ఫాలోలోనే వాళ్ళ నుంచి కొద్దిగా రెడ్యూస్ అవుతావు. చూసారా, అక్కడ ఎన్నో రోజులు ఫాలో అయినా తగ్గలేదు. చెన్నై అపోలోని తీసుకున్నాను. చెన్నై అపోలో హాస్పిటల్కి వెళ్ళారు. 4 years ట్రీట్మెంట్ ఇస్తున్నా కానీ క్రియాటిన్ 0.1 కూడా తగ్గలేదు. మన వీడియో చూసేసి, మన యూట్యూబ్ వీడియో చూసి మన ఫుడ్ డైట్ కంట్రోల్ చేయడం వల్లనే 0.8 తగ్గింది. ఇంకా మీరు చెప్పినవి యాసిటీస్ ఫాలో అవుతే ఇంకా 0 అయిపోతుంది. చూసారమ్మా, దీని కన్క్లూజన్ ఏంటంటే అలోపతి డాక్టర్స్ ఎంత పెద్ద హాస్పిటల్ అయినా, ఎంత మంచి డాక్టర్ ఉన్నా గానీ అలోపతిలో క్రియాటిన్ తగ్గడానికి కొంచెం కష్టమే. 2 నుంచి 3 అవుతుంది, 3 నుంచి 4 అవుతుంది. నిలబడలేదు. 4 years రెగ్యులర్ గా డాక్టర్ అపోలో హాస్పిటల్ మద్రాస్ వెళ్తున్నారు, డబ్బులు ఖర్చు పెడుతున్నారు, డాక్టర్ ఫీజు ఇస్తున్నారు, మందులు వాడుతున్నారు. అయినా కానీ అసలు ఒక్కసారి కూడా పెరిగినాయి. మందులు మళ్ళీ నెక్స్ట్ మంత్ మళ్ళీ మందులు పెంచుతూనే ఉన్నారు అపోలో హాస్పిటల్ డాక్టర్. ఇక్కడ అసలు అలాంటి మందులే అవసరం లేదు. మందులు లేకుండా డైట్ కంట్రోల్ చేసేసి సార్ 0.8 తగ్గించారు. సో ఇంకా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా సార్? మరి మీరేం చెప్పాలి అనుకుంటున్నారు? బాధపడే వాళ్ళు మీ సలహా చెప్పండి వేరే వాళ్ళకి. ఫస్ట్ మీరు డయాలసిస్ ఏ డాక్టర్ సజెషన్ చేసినా కూడా ఇమీడియట్ గా డయాలసిస్ తీసుకునే దానికి ముందు ఒకసారి ఇక్కడ విజిట్ చేసి 15 days ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకున్నారంటే మీరే మళ్ళీ డయాలసిస్ అనేది మైండ్ లో నుంచి తీసేస్తారు. రిజల్ట్ ఇస్తున్నది ఇక్కడ. డయాలసిస్ కదమ్మా, ఇంకా కిడ్నీ కాకుండా అదర్ దీర్ఘ రోగులకు కూడా, సమస్యలకు కూడా ఇక్కడ మంచి ట్రీట్మెంట్. షుగర్, థైరాయిడ్, PCOD, వెయిట్ లాస్ ఎస్పెషల్లీ, అండ్ మోకాళ్ళ నొప్పులు ఇలాంటివి ఉన్నా కూడా ఇక్కడ మనకు నయం చేస్తారు. ఆర్థో కూడా బాగుంది, మంచి రిజల్ట్. ఆర్థో కూడా మంచి. డెఫినెట్లీ. థ్యాంక్ యూ సో మచ్ సార్.